చావా విక్కీ కౌశల్ హిందీ సినిమా రేపు మనకు తెలుగులో రిలీజ్ అవుతుంది శుక్రవారం మార్చి 7న. అంటే ఆల్రెడీ హిందీలో ఈ సినిమా 650 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది, సెన్సేషన్ అయ్యింది, చాలామంది చూశారు. నేను కూడా 3 సార్లు చూశాను ఇప్పటికీ హిందీలో. ఇక రేపు మన తెలుగు రాష్ట్రాల్లో మన గీతా ఆర్ట్స్ వాళ్ళు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అంటే మనకు రేపు 550 థియేటర్లో రిలీజ్ అవుతుంది మనకు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షను, తెలుగు వర్షను. ఇక అడ్వాన్స్ బుకింగ్ చూస్తే నేను ఇప్పటికి ఒక 20,000 టికెట్స్ అయితే బుక్ అయినాయి మనకు ఆన్లైన్లో. అంటే మంచి బుకింగ్సే అంటే సినిమాకు. అంటే నాకు తెలిసి సినిమా ఖచ్చితంగా 1 కోటి గ్రాస్ అయితే ఖచ్చితంగా వస్తుంది సినిమాకు, దాంట్లో డౌటే లేదు. సో తెలుగులో సినిమా హిట్ అవ్వాలి అంటే ఆల్రెడీ హిట్ అయిపోయింది, బట్ తెలుగులో హిట్ అనిపించుకోవాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే ఒక 3 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. 3 కోట్ల షేర్ రావాలి అంటే ఒక 6 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. సో శుక్ర శని ఆది, సో నాకు తెలిసి కోటికి ఒక 3 కోట్లు మొదటి 3 రోజుల్లో రావచ్చు గ్రాస్, మిగతా 3 కోట్లు మొదటి వారంలో వచ్చేస్తాయి నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది చూడాలనుకుంటున్నారు. ఆల్రెడీ హిందీలో చూసిన నాలాంటి వాళ్ళు కూడా ఒకసారి తెలుగులో చూడాలనుకుంటారు. ఏమంటే డబ్బింగ్ ఎవరైనా మంచి ఫేమస్ యాక్టర్తో చెప్పించింటే చాలా బాగా వచ్చింది ఇది. బట్ నార్మల్ డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పించారు. బట్ సినిమా పరంగా చూస్తే లాస్ట్ 40 నిమిషాలు మాత్రం మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి సినిమాని. ఎవరైనా హిందీలో చూసింటే ఓకే, హిందీలో చూడకపోయింటే తెలుగులో మాత్రం ఖచ్చితంగా చూడండి చావా సినిమాని. నిజమైన కథ, ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ నిజమైన కథ. సో డోంట్ మిస్, వాచ్ దిస్ హిస్టరీ ఎపిక్ ఐదర్ ఇన్ హిందీ ఆర్ ఇన్ తెలుగు, డోంట్ మిస్ బట్. ఓకే, అది మన చావా. మన తెలుగులో వరకు మాట్లాడితే కలెక్షన్స్ శనివారం మాట్లాడదాం మొదటి రోజు ఎంత వచ్చాయని. ప్రస్తుతానికైతే 550 థియేటర్లో తెలుగులో రిలీజ్ అవుతుంది తెలుగు వర్షన్. అడ్వాన్స్ బుకింగ్ 20,000 టికెట్లు ఉన్నాయి. మొదటి రోజు ఆఫ్లైన్ అంతా కలిపి 1 కోటి గ్రాస్ వరకు రావచ్చు. ఆల్రెడీ హిందీలో 650 కోట్లు దాటిపోయింది. ఓకే, బాయ్.